మామూలు కోపం పొడుచుకురాదు ఇక వైట్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా అని చెప్పి 26 మందిని పొట్టన పెట్టుకున్నాక యుద్ధం ఆపిండు. మరి యుద్ధం కూడా నరేంద్ర మోడీ యుద్ధం కూడా ఆపరేషన్ సింధూర్ ఎట్లా ఆపిండు? ట్రంప్ ట్వీట్ పెడితే స్టాప్ అంటే స్టాప్ అయిపోయింది. అప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా హైన మొత్తుకున్న లేదు ట్రంప్ ఆపలేదు మేమే ఆపినామని చెప్పిండు. అయితే ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ ఆపినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 సార్లు ట్రంప్ నేనే ఆపాను అన్నాడు. ఆ ట్రంప్ ను ఎదిరించే సత్తలేదు. నోరుమై సన్నాసి నువ్వేడ ఆపినా నువ్వేవాడు ఆపనికే అన్నటువంటి దమ్ము కూడా ఈయనకి లేదు. ఎందుకు లేదంటే అమెరికాలో పొట్టువాళ్ళు పెట్టి ఆయన చెప్పేసిండు నువ్వు కనుక నన్ను ఏమని అన్నావు అనుకో నీ సంగతి అంతా తేలిపోతుంది, నీ ఈఎంల సంగతి నీ దోపిడి సంగతి మొత్తం ప్రజలకు తెలిస్తే ఆయనతో ఉన్నది పోతుంది కుయ్యి మనకు అని చెప్పి బెదిరించినట్టున్నది మోడీని. గజ గజ వణికిపోతా ఉన్నాడు మోడీ. ఇలా 24 సార్లు మాట్లాడితే ఒక్కసారి కూడా ఈయన ఎదిరించలేదు. మరి ఎవరిని ఎదిరిస్తాడు? రాహుల్ గాంధీని ఎదిరిస్తాడు. రాహుల్ గాంధీ పుణ్యానికి దొరికింది కదా, కాంగ్రెస్ పేరు చెప్పాలా, రాహుల్ గాంధీ మీద దుమ్ము పోయాలి. ఈడ తప్ప ఏడ కూడా మాట్లాడాలి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి సత్ అసలు ఈయన ఇంటెలిజెన్సీ నీ ఇంత పెద్ద దేశాన్ని రక్షిస్తాము కానీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఏం చెప్పలేదు. అనేక 4,000 మంది టూరిస్టులు వచ్చిరా విదేశాల మనం ఊదరగొట్టినాం. అమిత్ షా మనం కలిసి ఊదరగొట్టి జమ్మూ కాశ్మీర్ అట్లుంటది రాండి పైసలు పెట్టుర్రి తినుర్రి తాగుర్రి అని పిలిపించి నీ ఇంటెలిజెన్స్ ఏడవండిరు చెప్పలేదా మీకు? అంటే ఇంతవరకు ఈ ప్రపంచం మీద ఇంత నిఘా వైఫల్యం ఇంత పాలన వైఫల్యం ఉన్నటువంటి సందర్భం లేదు. అది నరేంద్ర మోడీ కాలంలో జరిగింది. త్రివిధ దళాల అధిపతి చచ్చిపోయింది వీళ్ళ కాలంలో. పుల్వామా దాడులు జరిగినాయి. ఒక్కటి కాదు కొన్ని 100 దాడులు జరిగినాయి. మళ్ళా వీళ్ళ టీవీలు వీళ్ళ పేపర్లు అన్ని కొని పడేసిరు. ఆదాన్ని కూడా కొనేసిండు అన్ని. అవి సప్పుడు చేయి మోడీని చూపించుకుంటే డబ్బలు కొట్టుకుంటే డమ్ డమ్ డోల్ మన బాజకాలు అయిపోయారు. బాజలు భజంత్ర లెక్క చేస్తారు. అది అలా అంటే పరిస్థితి. పైసలు తిని తాగమరిగి ప్రజలను ఆగం చేయడానికి ఇదంతా జరుగుతా ఉంది. ఈ గప్పాలు